క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. 11వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని కోవెంట్రీ అనే ప్రాంతాన్ని లియోఫ్రిక్ అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా శక్తివంతమైన రాజు. కానీ ప్రజలపై చాలా ఎక్కువ పన్నులు విధించేవాడు. ఆ పన్నులను కట్టలేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. కొంతమంది అయితే తమ ఇళ్లను పోగొట్టుకున్నారు. రైతులు తాము పండించిన పంట అమ్మగా వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం పన్నులకే సరిపోయేది. గనుక చాలా మంది ఆకలితో బాధపడ్డారు. ఈ ప్రజల బాధను చూసిన లియోఫ్రిక్ భార్య గోడివా చాలా విచారించింది. గోడివా మంచి హృదయం కలిగిన స్త్రీ. ఆమె ప్రజలను ప్రేమించింది. ఒకరోజు ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, ప్రభు, ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీరు విధించిన పన్నులు కట్టలేక నానా యాతన పడుతున్నారు. దయచేసి ఆ పన్నులను తగ్గించండి అని ప్రాధేయపడింది. అందుకు లియోఫ్రిక్ ససేమిరా కుదరదు అన్నాడు. అప్పుడు ఆ రాణి మళ్లీ రాజును బ్రతిమాలింది. ఈసారి రాజు కొంటెగా నవ్వుతూ, నీవు నగ్నంగా గుర్రంపై నగరమంతా తిరిగితే నేను విధించిన పన్నులు తగ్గించేస్తాను అని చెప్పాడు. అంటే రాణి అలా చెయ్యదు అని రాజు యొక్క భావన. ఆ రాత్రి గోడివా చాలా ఆలోచించింది. నా గౌరవం కన్నా నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం, నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అని అనుకొని ఒక నిర్ణయానికి వచ్చింది. మరుసటి రోజు ఆమె తన ప్రజలకు సమాచారం పంపించింది. నేను నగ్నంగా తిరుగుతాను, కిటికీ తలుపులు మూసుకొని లోపల ఉండండి అని సమాచారం పంపించింది. ప్రజలందరూ రాణిని గౌరవించారు. తలుపులు మూసుకొని లోపల ఉన్నారు. రాణి తన పొడవైన జుట్టుతో తన శరీరాన్ని కప్పుకొని గుర్రంపై కూర్చొని నగర వీధుల్లో నెమ్మదిగా ప్రయాణించసాగింది. నగరమంతా పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఎవ్వరూ బయటికి రావటం లేదు, ఎవరు బయటికి చూడటం లేదు. ఈ లోపులో పీపింగ్ టామ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక టైలర్. అతడు తన కిటికీని తెరిచి రాణిని చూశాడు. అంతే, వెంటనే అతడు అంధుడైపోయాడట. అప్పటి నుంచి దొంగచాటుగా చూసేవారిని పీపింగ్ టామ్ అని పిలుస్తారు. రాణి ప్రయాణం ముగిసింది. ఆ విషయం లియోఫ్రిక్ తెలిసింది. అతడు తన భార్య చూపిన చొరవకు, త్యాగానికి చాలా ఆశ్చర్యపోయాడు. తన మాట నిలబెట్టుకున్నాడు, పన్నులు తగ్గించాడు. ప్రజలు చాలా సంతోషంగా జీవించారు. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం మనలను ప్రేమించిన మన ప్రభువు కూడా అలాగే చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆ పాప ఫలితంగా తనకు అవమానము జరిగిన ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. సిలువ వేసే ముందు తనను దిగంబరునిగా చేసి కొరడాలతో కొట్టిన ఆ వేదనంతా భరించాడు. ఆ అవమానాన్నంతా దిగమింగుకున్నాడు. మత్తయి సువార్త 27:35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి అని మనం చదువుతాం. అంటే యేసు సిలువ వేయబడక మునుపు ఆయన వస్త్రములను పూర్తిగా తొలగించి దిగంబరుని చేశారు. ప్రియులారా, యేసు చూడనొల్లని వాడిగా ఉండినట్లు యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 53:3. ప్రియులారా, యేసు అలాగూ అవమానం పొందకపోతే మనము చేసిన పాపాన్ని బట్టి మనం అవమానం పొందాలా? కానీ ఈరోజు మన అవమానాన్ని ఆయన భరించాడు గనక ఈ లోకములో మనం అవమానం పొందనక్కర్లేదు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు క్షమించబడి మనం ఈ లోకములో గౌరవాన్ని పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా అవమానాన్ని మీరు నీ మీద వేసుకొని మీరు భరించారు గనుక మేము ఈ లోకములో పాపక్షమాపణ పొంది అవమానించబడనక్కర్లేదు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను రక్షకుడిగా అంగీకరించి నీ సిలువ త్యాగాన్ని బట్టి వారు కూడా నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.